ఇప్పుడు నా క్షేమంగా వెళ్ళి చూసిన వాళ్ళు వాళ్ళకే భయం ఉంటుంది. ఇప్పుడు అయ్యో ఫ్యామిలీ, అయ్యో ఇది కావాలి కదా మనకు డబ్బు, ఫ్యామిలీ కావాలి కదా, అమ్మ నా పిల్ల అడుగుతుంది కదా అని వాడికి భయం ఉంటుంది. అమ్మాయి కూడా పని చేస్తే బాగుంటుందని నమ్మకం వచ్చింది. అన్నీ ఉంటుంది కదా అందులో. చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఎప్పుడు నార్మల్గా అమ్మా తండ్రి కంటే ఒక అన్నయ్య ఉంటే తండ్రి కంటే గొప్పదని అనుకుంటారు. ఎందుకంటే వయసు ఉంటుంది, మనల్ని కాపాడేది అర్థం చేసుకుంటారు అనేది అర్థం చేసుకుంటారు. అది హిట్లర్ కదా. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. 5 చెల్లెలకి ఒక అన్నయ్య బాగా మమ్మల్ని కాపాడతారన్న ఇది ఆయన లైఫ్ అంతా కాపాడారు. ఒకటేమా నేను చిన్న మ్యాటర్ చెప్తున్నాను. నేను హిట్లర్ సబ్జెక్ట్ చేయాలని అనుకున్నాను. అది మలయాళంలో వచ్చింది, మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్కి ముందు నాకు చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం ఎజిటేషన్లో ఉన్నారు. ఇది ఏంటి, ఏం చేస్తుందో ఏంటో నమ్మకం లేకుండా. సిద్దికిలాల్ డైరెక్టర్, నేను కొంచెం సర్వీస్ మనిషి కదా, నేను చూస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్తాడో ఒక చిన్న, నేను సిద్దికిలాల్ దగ్గర పోయి కొట్టి, ఏయ్ మలయాళం ఆడుతుంది ఈ పిక్చర్, నేను తెలుగు తీసుకుంటాను. ఇంకా రిలీజ్ కాకముందు మీరు నమ్మారు, మలయాళం ఆడుతుంది, నేను తెలుగు తీసుకుంటాను, ఇంత అమౌంట్ పిక్చర్, నా పిక్చర్ ఆడితే మీకు ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను అని చెప్పేసి వచ్చాను. మరో రోజు ఇప్పుడు ఇచ్చారు. చాలామంది తెలుగు వాళ్ళు చూశారు, వాళ్ళు అంతా అప్సెట్ అయిపోయారు. ఇది ఒక పిక్చర్ అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సరే అన్నీ అయిపోయింది. చిన్న పాయింట్ చెప్తున్నాను, ఇదన్నీ మనం కాదు, మనం మాట్లాడుకున్నది మన కోసం కాదు కదా. అవును కదా, మనం ఇది చూసే వాళ్ళకి మంచిది జరగాలని మాట్లాడుతున్నది. తప్పకుండా. అవును సార్, అందువల్ల చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను పిక్చర్ తీసుకున్నానమ్మా, తీసుకుని మరి హ్యాపీగా చాలా మంచి మ్యాటర్ తీసుకున్నాం అని నా 10 మంది నా ఇప్పుడు ఎంఎం థియేటర్ని ఇక్కడ వెనక ఉంది, మా మెయిన్ రోడ్లో ఉంది. ఇళయరాజా గారు తీసుకున్నారు, అది ఇళయరాజా మనిషి తీసుకున్నారు. నేను 40 సంవత్సరం నా ఆఫీస్ అది, అదే ఆఫీస్. అవునమ్మా, 80 నుంచి 2000 దాకా, 2020 దాకా. ఇప్పుడు నేను నాతో పాటు 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, డిస్కషన్కి కూర్చున్నాం. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరం 35 సంవత్సరం ఇలా పనిచేసేవాళ్ళు. లాంగ్ జర్నీ మీతో. అవును. ఇప్పుడు మాకు అందరికీ టీ బిస్కెట్స్లు పెడుతున్నాడు బాయ్, మా ఆఫీస్ బాయ్. పెడుతూ నా దగ్గర పెట్టేటప్పుడు పక్కన వచ్చి, ఈ తెలుగులో ఇది ఆడదండి, ఒకసారి భయం, తెలుగులో ఇది ఆడదండి అన్నాడు. నా రియాక్షన్ సరి చేసుకున్నాను. సరే ఏంటయ్యా మీరేంటి, అది ఇది అది ఇది వాళ్ళని మాట్లాడించి వాళ్ళని పంప్ చేశాను. పంప్ చేసి రా, ఏంటి ఎందుకు ఆడదు, నీకెందుకు అనిపించింది అలా, రా ఏంటి 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 ఆడదంటున్నావు ఏంటి అన్నాము. లేదండి తెలుగులో ఆడదండి. బాబు ఎందుకు ఆడదు చెప్పిస్తావయ్యా అన్నాను. అది కాదండి, వీడు అన్నయ్య చెల్లెలకు పెళ్లి చేసి పెట్టాలి, వీడు చేసి పెట్టాడు, లవ్ చేసే వాళ్ళని కొడుతున్నాడు, ఇదేంటి అన్నయ్య అన్నాడు. సబ్జెక్ట్లో మెయిన్ పాయింట్ మా కదా, సబ్జెక్టుకి మెయిన్ పాయింట్. లేదు వాడు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను నన్ను సరి చేసుకుని నా ఆఫీస్ బాయ్ గురించి నేను కొంచెం ఆలోచించాను. ఏంటి వీడు ఎలాంటి మనిషి, మనసులో ఏమీ లేకుండా మనం బాగుండాలి అనుకున్నవాడు. మనం అది వాడు చెప్పిన దాంట్లో ఏదో ఉంది రా అని పిలిచి అడిగిన తర్వాత వాడు చెప్పిన పాయింట్ చాలా గొప్ప పాయింట్. అలాగా ఉండిపోయాను నేను. అబ్బా భలే పట్టాడే, పెట్టరా అబ్బా, ఇదే కదా మా ఆడియన్స్ కదా, వాడు కదా ఆడియను. అలాగా కూర్చున్నాను. కరెక్ట్. నేను ఆల్రెడీ వేరే విషయాలు చేసుకున్నాను నేను మలయాళానికి దీనికి. ఎందుకంటే వచ్చిన పాయింట్ చెప్తాను. చిరంజీవి లాగా మమ్ముట్టి గారు డాన్స్ చేయరుగా. డాన్స్ లేకపోతే ఆంధ్రాలో చూస్తారా? చూడరు అసలు.
చిరంజీవి లాగా మమ్మటి గారు ఫైట్ చేస్తారా? లేదు. చేయరు. చిరంజీవి గారు ఫైట్ చేయకపోతే ఆంధ్రాలో చూస్తారా? లేదు కదా. ఇవన్నీ నేను సరి చేసుకున్నాను. ఈ ఒక్క పాయింట్ నాకు మనం అనుకునే దానికంటే గొప్ప పాయింట్ అని మళ్ళీ స్క్రిప్ట్లో కూర్చొని పెద్ద అమ్మాయికి ఒక కలెక్టర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అన్నయ్య పెళ్ళికి ఏర్పాటు అయిపోతుంది, బట్ అమ్మాయి వేరే విధంగా చెడిపోతుంది, అందువల్ల వాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నారు. అది కూడా అమ్మాయి ఒప్పుకున్న తర్వాత చేసి పెడుతున్నాను. కథను ఇలాగే తీసుకొచ్చి ఆ కథని సరిచేశాను. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనేది మనం చూడాలి, కానీ మనకు కోసం కాదు. సబ్జెక్ట్ తీయడం మన కోసం కాదు, ఆడియన్స్ కోసం. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, దీంట్లో ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు తప్పు ఒప్పులు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా సరిచేయడం అనేది మాది. ఇప్పుడు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళలాగా ఉంటారు కదా. అవును, అది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన మాటలకు మర్యాద ఇచ్చాను కాబట్టి ఆ తప్పులు సరిచేశాను. ఇది కావాలి మనకి, మెయిన్గా కావాలి ఇది. సార్, మనం ఇప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక హీరోకి 5 చెల్లెళ్ళు ఉంటారు. ఆయన్ని చూడగానే ఆ ఊరంతా భయపడుతుంది. ఇంతవరకు బాగుంది. హిట్లర్ క్యారెక్టర్కి చిరంజీవి గారు సెట్ అవుతారు. అప్పటికే ఆయన సూపర్ హీరో, సూపర్ స్టార్. ఆయనకి 5 చెల్లెల్ని పెట్టడం ఏంటి, ఆయన చూడగానే జనాలంతా భయపడడం ఏంటి, అసలు హీరోయిక్ ఇమేజ్ అనగానే మనకు ఒక డ్యూయెట్లు ఉంటాయి, హీరోయిన్ ఉంటుంది, ఇవన్నీ కదా. చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ టైంలో? ఇప్పుడు ఈ బరువుని మోసే క్యారెక్టర్ కావాలి, మనిషి కావాలి కదా. ఈ బరువుని ఎవరు మోస్తారు? మనం ఎవరికో ఇచ్చేసి ఇది కరెక్ట్గా ఉండదని మనం అనుకుంటే ఎలాగా? ఆడియన్స్ ఒప్పుకోవాలి కదా. ఆయన చూస్తేనే ఊరు భయపడుతుందంటే ఆ బవర్ కావాలి కదా ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర. అది నాకు ఆయనే కరెక్ట్ అనిపించింది. ఇలాగ మామగారులో రొటీన్గా చేసే మామగారు, అన్నయ్య గారు, తాతగారు ఇలా చేసే వాళ్ళు చెయ్యకూడదు. ఆయన దాసరి గారు చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకున్నాను. అలాగే హిట్లర్లో చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది. చిరంజీవి గారిని నేను ఆల్రెడీ 93 నేను డబ్ చేశాను. తమిళ్లో ఆర్ని మంటలను ఒక పిక్చర్ డబ్ చేశాను. ఎందుకంటే తెలుసు ఆయన గురించి నాకు. మళ్ళీ ఆయన గురించి తెలిసి ఉంటుంది కదా. నేను ఎక్కువ చేసింది తెలుగు పిక్చరే ఎడిటింగ్ ఎక్కువ చేశాను. తెలుగు వాళ్ళతో నాకు పరిచయం 1960 నుంచి ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళతోనే నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను అరవవారు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే నా లైఫ్ చెప్తున్నాను. అందువల్ల ఆయన క్యారెక్టర్ మోసేదానికి ఆయనే కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఊరు భయపడుతుంది, అదర్ హీరోస్ భయపడుతున్నారు, అదర్ మనుషులు భయపడుతున్నారు అంటే దానికి ఒక గంభీరం కావాలి కదా. ఆయన వస్తేనే అది ఉండాలి కదా. అది ఆయన దగ్గర నేను ఆయన చెప్పి ఒప్పించాను. నేను ఇది మీరు చేస్తేనే బాగుంటుందండి, మీరు చెయ్యాలని చెప్పి ఆయన కూడా ఉన్న డౌట్ని చిన్న క్లియరెన్స్ ఇచ్చి తర్వాత చేయించాను. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అది ఎలాగ ఆడిందని మనం చెప్పవలసిన పని లేదు, అది మీకే తెలుస్తుంది. అంతటి సినిమాలో కూడా కామెడీని పెట్టి హిట్లర్ అనుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ అసలు సుధాగర్ అందులో అదేమా. ఇప్పుడు ఒక్కొక్కటికి ఏంటంటే ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలోనే ఉంది, అది మెయిన్. ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలో ఉంది. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మమ్ముట్టి గారు వచ్చి ఇప్పుడు ఆయన పిక్చరే కొన్నాను, హిట్లర్ అన్న మలయాళం పిక్చరే కొన్నాను. ఇప్పుడు మమ్ముట్టి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారా? లేదు కదా. లేదు. ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారా? చేస్తారు, యావరేజ్గా చేస్తారు. బట్ చిరంజీవి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇది 2 లేకపోతే తెలుగు వాళ్ళు చూస్తారా? లేదు కదా. బట్ దానికోసం కథ మారిస్తే తప్పైపోతుంది. అవును. దానికోసం వేరే రంబాన్ క్యారెక్టర్ని పెట్టి ఆవిడ ఇమాజినేషన్లో తీసుకెళ్ళాను, కానీ కథని మార్చాల. క్యారెక్టర్ని నేను చెడపల, క్యారెక్టర్ చెడపకుండానే బట్ ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఇచ్చాను, క్యారెక్టర్ చెడపకుండా చేశాను. ఇది స్క్రిప్ట్లో కూర్చొని చేసిన పని. అది నా అనుకున్నాను, అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన బాగా హెల్ప్ చేశారు నాకు. హబీబీ సాంగ్ ఇప్పుడు దాకా ఎవరు మరవలేరు కదా. అందువల్ల అవన్నీ మన చెప్పే విధానం ఉంది. మీరు ఒకటే ఆడియన్స్కి మర్యాద ఇవ్వాలి.